హలో పీపుల్, ఈరోజు శనగపప్పు పాయసం చేయబోతున్నాను నేను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏమంటే ఒక కప్పు శనగపప్పు, ఒక కప్పు సేమ్ అదే క్వాంటిటీ సేమియా, ఇంకా డ్రై ఫ్రూట్స్ వేసుకోవడానికి ఇలాచి, సేమ్ ఇదే కప్పు బెల్లం. మనం స్వీట్ తగ్గట్టు బెల్లం పెంచుకోవచ్చు, తగ్గించుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు ఈ శనగపప్పుని బాగా కడిగేసి ఈ కుక్కర్లో 4 విజిల్ దాకా ఉడికించుకున్నాము. తర్వాత ఇందులో నెయ్యి వేసుకొని, మెయిన్ నెయ్యి కూడా చూపించాలి, ఇక్కడ నెయ్యి ఇక్కడే చూపిస్తున్నాము మేము. ఇందులోకి డ్రై ఫ్రూట్స్ వేసి వేయించుకుంటాను ఫస్ట్. ఇక్కడ ఇది కూడా ఒక రెండు గుప్పెళ్ళు రైస్ నానబెట్టాను అనమాట. దీన్ని పేస్ట్ చేసి ఇందులో వేస్తాను అనమాట పాయసంలో, కొంచెం చిక్కదనం కోసం. సేమ్ ఇదే నెయ్యిలో ఈ సేమియా కూడా వేయించుకుంటున్నాం. కొంచెం ఎర్రగా వేయించుకోవాలి. కొన్ని నీళ్ళు పోసుకొని ఈ బెల్లము, ఎందుకంటే ఇందులో ఇసుక కొంచెం డస్ట్ అలాంటిది ఉంటుంది కాబట్టి ఇది కరిగించుకొని వేసుకోవాలన్నమాట బెల్లాన్ని. కాబట్టి కరిగించుకోవడానికి నీళ్ళు బెల్లం వేసి ఉడికిస్తున్నాం. తర్వాత దీన్ని వడగట్టుకొని పాయసంలో పోసుకోవాలన్నమాట. ఇప్పుడు కుక్కర్లో ఉడికిపోయింది, పప్పు ఉడికిపోయింది కుక్కర్లో. ఈ ప్రెషర్ పోయిన తర్వాత ఈ పప్పును ఉడికిస్తాం. ఒక గుప్పెడు బియ్యాన్ని నానబెట్టాం కదా ఇందాక, దీన్ని ఇలా కొంచెం నీళ్ళు వేసుకొని మిక్సీ చేసుకొని రావాలి. మిక్సీ చేసుకొస్తా. ఈ పప్పు ఇలా మెత్తగా ఉడికించుకోవాలి. ఈ నీళ్ళు కూడా దీన్ని పాయసంలో యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ అంటించి సేమియా ఉడికించుకుంటున్నా. ఇవేనా ఇలా వేసుకోవచ్చు. వేడయ్యాక సేమియాని ఇందులో వేసేయాలి. ఈ సేమియా ఉడికిపోయిన తర్వాత మనము బియ్యము మిక్సీ చేసుకున్నాం కదా,
అవి ఇందులో వేసుకోవాలి. అయితే మనము ఈ గరిట తిప్పుతూనే ఉండాలి, లేకపోతే ఉంటలు కట్టేస్తుంది అనమాట. ఇందులో కూడా కొన్ని నీళ్ళు వేసుకుందాము. చూడండి, ఏం ఉంటలు రాలేదు. ఈ బియ్యపు రవ్వ కూడా బాగా ఉడకాలన్నమాట, పచ్చి వాసన పోయేంత వరకు ఉడికించుకోవాలి. మినిమం ఒక 10 నిమిషాలు ఉడికించుకుంటే ఇది ఉడికిపోతుంది. తర్వాత మనం ఈ శనగపప్పును వేసుకొని తర్వాత బెల్లం ఉడకబెట్టాం కదా, ఆ నీళ్ళు వేసుకోవాలన్నమాట. బియ్యపు రవ్వ ఉడికిపోయింది. ఇందులోకి ఈ శనగపప్పు, ఉడికించిన శనగపప్పు వేస్తున్నాం. ఇది ఒక 5-10 నిమిషాలు ఉడికించుకున్నాం. పప్పు వేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకున్నాం కదా. ఈ తర్వాత మీకు కరిగించుకున్న ఈ బెల్లం ఉన్నది కదా, బెల్లం నీళ్ళు ఇందులో వేసుకోవాలన్నమాట. ఈ డస్ట్ అంతా ఇది వస్తుంది, పడేసుకోవాలి. ఇంత ఈ కన్సిస్టెన్సీలో పాయసం రావాలన్నమాట. తర్వాత ఇది చల్లారంగానే చిక్కబడుతుంది, అప్పుడు తినడానికి పాయసం రెడీ. ఇంకా ఇందులో ఇంకా ఒక 2 స్పూన్ల నెయ్యి, కొంచెం ఇలాచీ పొడి వేస్తాను. తర్వాత ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత ఒక 2 స్పూన్ల నెయ్యి, కరిగించుకున్న బెల్లం నీళ్ళు వేసిన తర్వాత ఒక 10 నిమిషాలు ఇలా ఉడికించుకోవాలి. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు చివరి ఇంకా అయిపోయింది, ఇది బంద్ చేసుకొని ఇందులో ఇలాచీ కూడా ఉంది, ఇలాచీ పొడి, ఈ డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలి అంతే. ఇది ఒక బౌల్లో గార్నిష్ చేసుకొని ఇంకా పాయసం రెడీ అన్నమాట. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకున్న తర్వాత ఇంకా తినడానికి పాయసం రెడీ. యమ్మీ యమ్మీ శనగపప్పు పాయసం రెడీ. ఇది రెడీగా ఉంది. ఎలా ఉంది పాయసం? ఓకే, థ్యాంక్ యూ.